వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సుని చూస్ చేసుకొని రిప్లై ఇవ్వండి. ఈరోజు మనం ఫోటోషాప్ 2024 వర్షన్లో, అది కూడా సిసి వర్షన్లో ఇక్కడ టూల్స్లో వచ్చేసి ఈ టూల్స్ అన్నీ నేర్చుకుందాం. స్పాట్ హీలింగ్ బ్రష్, రిమూవ్ టూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ టూల్స్లో ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్ అని రెండు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. వీటి షార్ట్కట్కి జేనే, షిఫ్ట్ పట్టుకొని ఆ జే ప్రెస్ చేస్తే రిమైనింగ్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. హీలింగ్ బ్రష్ టూల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇమేజ్ చూసారా, అంత బాగుంది, కానీ ఇక్కడ ఉన్న పార్ట్ అంతా కూడా స్క్రాచెస్, ఓకే, మచ్చలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం హీలింగ్ బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆల్ట్ క్లిక్ టు డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ టు బి యూజ్డ్ టు రిపేర్ ద ఇమేజ్ అని. అంటే మీరు ఈ ఇమేజ్ని రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి ఏది తీసుకురావాలనో ఆ ఏరియాని ఆల్ట్కి పట్టుకొని క్లిక్ చేయండి. ఇదిగో క్లిక్ చేశాను, అదిగో ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తే ఆ ఏరియా అంతా ఇట్లా రిమూవ్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ క్లిక్ చేసిన చూడండి, చూడండి అంతా రిమూవ్ అయిందా. ఇట్లా అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఈ ఏరియాని ఇట్లా సోర్స్ ఏరియాని ఇక్కడ దగ్గరగా ఉన్న ఏరియాని ఇట్లా తీసుకుంటున్నా. చూడండి సోర్స్ పాయింట్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా క్లిక్ చేసుకుంటూ పోవచ్చు. ఆ స్క్రాచెస్ అన్నీ ఏమవుతాయంటే మీకు ఎగిరిపోతాయి. ఎక్కడెక్కడైతే ఒకవేళ అవసరం ఉందో చూడండి, అదంతా కూడా దీన్ని నీట్గా ఇట్లా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో ఈ విధంగా. దీన్ని హీలింగ్ బ్రష్ టూల్ అనేది అందుకోసం వాడతాం. ఇక్కడ మీరు బ్రష్ సైజ్ అనేది ఎంత కావాలనుకుంటే అంత బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. అందులో కూడా స్మూత్నెస్ ఉండాలా, హార్డ్నెస్ ఉండాలా, స్పేసింగ్ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనం మార్చుకుంటాం అన్నమాట. ఓకే, మోడ్ కూడా ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రీప్లేస్, మల్టిప్లై నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. సోర్స్ వచ్చేసి శాంపుల్డే తీసుకోవాలి, ప్యాటర్న్ ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి. కరెంట్ లేయర్ ఓకే తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అండు చేస్తున్న కంట్రోల్ జెడ్ ఉపయోగించి ఓకే మొత్తం అన్నీ కూడా ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి ఇలా ఉండింది కదా, మరి ఎందుకు మరీ అండు చేసామంటే ఇక్కడ ఇంకొక టూల్ ఉంది మనకు, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. హీలింగ్ బ్రష్ టూల్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ని మనం డెస్టినేషన్ తీసుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది చూడండి, అదే ఆటోమేటిక్గా స్పాట్లోనే తీసి పడేస్తుంది. ఇట్లా మనం డ్రాగ్ చేసి పెట్టేసినామంటే చూడండి ఈజీగా. ఒక సోర్స్ పాయింట్ని మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, తీసుకొని నీట్గా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. మనం డ్రాగ్ చేసుకొని ఆ ఏరియా అంతా చూడండి ఇలా స్మూత్ అయిపోతుంది, రైట్. జస్ట్ మీకు అందుకోసమని స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది వాడుకోవచ్చు అనమాట. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం, లైక్ ఏదైనా మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఇంకొక ఇమేజ్ని చూద్దాం. ఇది ఒక ఇమేజ్ ఉంది, ఇది లేదు, దిస్ వన్. నాట్ నెసెసరీ, ఓపెన్, రైట్. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ ఇమేజ్లో చూడండి, ఇక్కడ బొట్టు ఉంది కదా, ఓకే, దీన్ని మనం తీసేయాలంటే ఇక్కడ ప్యాచ్ టూల్ అనేది. ప్యాచ్ టూల్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైనా ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు, ఒక షర్ట్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ప్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ప్యాచ్ టూల్ తీసుకున్నా, ఇందులో చూడండి నేను ఆ ఏరియానంతటిని ఇట్లాగా సెలెక్ట్ చేసి వదిలేసిన తర్వాత ఆ ప్లేస్లో మీకు ఏది కావాలనేది ఈ సెలెక్షన్ పట్టుకొని ఇక్కడికి లాగాల. అదిగో చూడండి వెళ్ళిపోయిందా. డీసెలెక్ట్ చేస్తే అదే ప్యాచ్ టూల్. ఈ ప్యాచ్ టూల్లో కూడా సోర్స్ తీసుకుంటున్నారా, డెస్టినేషన్ తీసుకుంటున్నారా? సోర్సే ఉంది. డెస్టినేషన్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఫస్ట్ అయితే డెస్టినేషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే అది ఇంకో చోటుకు వచ్చేస్తుంది అనమాట, డెస్టినేషన్ అనేది. అట్లా కాకుండా మనకు సోర్స్ అనే ఆప్షన్ తీసుకోవాలా. మీరు డ్రాగ్ చేసుకున్నట్లయితే ఆ సోర్స్ ఆప్షన్ అనేది
ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అందుకోసమే ప్యాచ్ టూల్ అనేది యూజ్ చేస్తారు. బట్ ప్యాచ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక ఏరియాని సో మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాని అక్కడ ప్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, నేను ప్యాచ్ చేయాలా దీన్ని, ఇది చూడండి ఇట్లా నీట్గా సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇట్లా ప్యాచ్ చేస్తున్నా, చూడండి ప్యాచ్ అయిపోతుందా. సో ఇది అంతా కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ డ్రాగ్ చేసి పెడుతున్నా, చూడండి ప్యాచ్ అయిపోతుందా. ఇట్లా ప్యాచ్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు రిమూవ్ టూల్ అని కనిపిస్తుంది చూసారా. అసలు రిమూవ్ టూల్ అనేది ఇది చాలా మంచి టూల్ అనమాట, ఉపయోగపడుతుంది మనకు. ఏంటి ఆ రిమూవ్ టూల్ అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నా, రైట్. కంట్రోల్ ట్యాబ్ అనేది యూజ్ చేసినట్లయితే మనకు ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. ఇది ఉంది చూసారా, దీంట్లో మనకు కొన్ని ఇక్కడ వాటర్ మార్క్ ఉంది, ఇక్కడ వాటర్ మార్క్ ఉంది, అవునా. సో మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ వాటర్ మార్క్ని తీసేయాలంటే ఇప్పుడు ఇక్కడ రిమూవ్ టూల్ ఉంది కదా, అది తీసుకొని ఆ ఏరియాని నేను ఇట్లాగా సెలెక్ట్ చేసి వదిలేస్తున్నా. సెలెక్ట్ అయింది కదా, సెలెక్ట్ అయిన తర్వాత మనము కొంచెంసేపు ఆగాలి. కొంచెంసేపు ఆగితే ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా కూడా సో మొత్తం రిమూవ్ అయిపోయి అక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అదే బ్యాక్గ్రౌండ్తో ఫిల్ అయిపోతుంది అనమాట. అదే రిమూవ్ టూల్ అంటే. సో అందుకోసమని ఇది కొత్త ఆప్షన్, ఇది చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. చూడండి ఇక్కడంతా ఆ ఏరియా అంతా కూడా రిమూవ్ అవుతుంది, చూసారు కదా, ఇక్కడ క్లియర్ అయిపోయింది. అదే మాదిరిగా ఇప్పుడు ఈ మొత్తం ఇమేజ్ని నేను సో తీసేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, మొత్తం ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసేసి నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఇట్లా మౌస్తో నేను ఇట్లాగా డ్రాగ్ చేసుకుంటున్నాను, అంతా కూడా వదిలేసాను. సో చూడండి ఆ ఏరియా అంతా కూడా ఇట్లా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత చూడండి రిమూవ్ ఏరియా అని ఇక్కడ సో మనకు రిమూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సైజ్ ఉంటుంది, బ్రష్ సైజ్ మీకు ఎంత కావాలనుకుంటే అంత బ్రష్ సైజ్ని పెంచుకోవచ్చు. ఆ పర్టికులర్ ఏరియాలో ఆ ఇమేజ్ని తీసేయాలనుకుంటే అది రిమూవ్ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్కి మిక్స్ అయిపోతుంది అనమాట. ఇట్లాగా సో మీకు ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. చూసారా, కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అంటే ఏం లేదు, దానికి కూడా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకుంటే సో రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇట్లాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను దీన్ని టూకీగా, ఓకే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది కదా. ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్ళగానే మీకు కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మళ్ళీ మనకు సపరేట్గా ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది, ఇట్లా చూసారా. సో ఆ కంటెంట్ అవేర్ ఫిల్లో సో మీరు ఇక్కడ చూడండి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అదంతా కూడా ఈ రకంగా ఫిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ టైప్లో కావాలా, రెక్టాంగులరా, కస్టమర్ టైపా, అది సపరేట్ న్యూ లేయర్లో ఉండాలన్నా, కరెంట్ లేయర్కే పరిమితమా అనుకుంటే సో ఇప్పుడు మనం కరెంట్ లేయర్ తీసుకోవచ్చు. ఇప్పుడు అప్లై ఆర్ ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అదంతా కూడా రిమూవ్ అయిపోయి ఇట్లా వచ్చేస్తుంది. సో బట్ ఇట్లాంటి వాటికి మనం ఉపయోగించం, కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏరియాలో ఏదైతే ఇప్పుడు ఉంటాయో మనకు సో లైక్ దిస్ ఈ రకంగా సో ఇప్పుడు మనం కంటెంట్ అవేర్ ఫిల్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తీసేసి ఎడిట్లోకి వెళ్ళి సో కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఓకే బటన్ని మీరు ప్రెస్ చేయండి, బట్ అది సపరేట్ లేయర్లో ఉండాలన్నా కొత్త లేయర్లో ఉండాలనేది చూసుకొని అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అన్నట్టు అక్కడ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో. సో అందుకోసం ఈ కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఆప్షను సో మనం వాడచ్చు. ఎక్కడైనా సరే లైట్గా రెడ్ టైప్లో వచ్చినట్టు ఫోటో ఫ్లాష్ పడుతుంది కదా, సో ఆ ఫ్లాష్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర ఫోటో లేదు కాబట్టి సో అది మళ్ళీ మనం ట్రై చేద్దాం, ఓకే. ఫస్ట్ మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి అన్నీ కూడా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.